ఈవినింగ్ ఎవరిబడి. సార్, కృష్ణ కృష్ణమూర్తి గారు, మీరు ఎక్కడి నుంచి? ఓకే. ఓకే. ఓసూరు నుంచి. ఓకే. ఆహా. ఓకే. శ్రీనివాస్, వీడియో ఆన్ చేయి. శ్రీనివాస్. మొబైల్లో కనెక్ట్ అవ్వయా, మొబైల్లో కనెక్ట్ అవ్వు. మొబైల్లో వీడియో కనెక్ట్ అవ్వన్నా. ఓకే. ఆ, ఓకే. ఓకే, కృష్ణమూర్తి గారు ఎన్నాళ్ళ నుంచి ట్రేడ్ చేస్తున్నారు? ఓకే. ఏం చేస్ ఏం చేస్తున్నారు? ఓకే. అది ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు మ్యూట్లో పెట్టుకోండి. మీరు మ్యూట్లో పెట్టుకోండి, రిమైనింగ్ పర్సన్ మ్యూట్లో పెట్టుకోండి. ఆ, ఓకే. ఆ, ఓకే. ఓకే. ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్తో చేస్తున్నారు? ఓకే. అంటే అందరిది కూడా వినండి. ఆయన ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ అవుతాడు. అంటే ఓవర్ ట్రేడింగ్ కూడా చేయకూడదు. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆ ఏంటన్నది మన రన్నింగ్ క్లాస్లో మనం చెప్తాం. ఉమ్, ఉమ్, ఓకే. ఓకే, ఒక్క నిమిషము. సార్, సార్ చెప్పండి సార్. నేను వీడియో క్లాస్లో ఉన్నాను. 1 అవర్లో చేస్తాను. 1 అవర్. ఓకే. ఉమ్. ఓకే, ఓవర్ ట్రేడ్ చేయకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేర్చుకుని స్పెసిఫిక్ స్ట్రాటజీ ఉండి దాని మీద మీరు బాగా ప్రాక్టీస్ చేసి, ఇట్స్ లైక్ ఎ డ్రైవింగ్. డ్రైవింగ్ రాకుండా మీరు డ్రైవ్ చేస్తే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుతుంది. ఆ, ఆ? అది అలాగా మీరు ఇది కూడా నేర్చుకున్న తర్వాత చేయాలి. నేర్చుకోకుండా వచ్చేయడానికి ఇదే మనకేమి ఆ, ఏదో మనకి ఆ, బయట నుంచి ఏదో సందేశం వచ్చేదో చేయడం అలాంటిది ఏం కాదు కదా ఇది. ఓకే. రైట్, రైట్. అయితే మీరు మన క్లాసులో 11 క్లాసెస్ ఇనే వరకు కూడా ఓపి పట్టండి. తర్వాత కూడా ఒక స్ట్రాటజీ చెప్తాము. ఆ స్ట్రాటజీ తోటి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలరో ఏం చేయగలరో అని చూసుకునే ట్రేడ్ చేయాలి అప్పుడు కూడా. ఉం? తర్వాత ఒక 1 మంత్ మనకు కాల్స్ కూడా ఇస్తాము. దాని ప్రకారం మీరు ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాన్ని బిలీవ్ చేసి దాంతో వెళ్ళాలి. ఇంకా ఏదో ఉందేమో అని అనుకుంటే ఎప్పటికీ కూడా ఎండ్ అవ్వదు. ఉం? ఓకే. ఓకే, శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడి నుంచి? శ్రీనివాస్ గారు, మ్యూట్ ఆన్ చేయండి. వినపడుతుంది. ఎక్కడి నుంచి? ఓకే. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ట్రేడింగ్లో? 5 ఇయర్స్ నుంచి. ఏం చేస్తారు 5 ఇయర్స్ నుంచి? ఎంత 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 అమౌంట్ తోటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి? ఓకే. అంటే ఆప్షన్స్ మీరు నేర్చుకోకుండా ఎలా చేశారు? ఆయనకి అవగాహన ఉన్నదా? ఆయనకి ఏమైనా లాభపడ్డా? మరి అవగాహన ఉన్నదని మీరు ఎలా చెప్తారు? అవగాహన ఉన్నప్పుడు మరి చూడాలి కదా, ఆయన లెడ్జర్ చూడాలి కదా మీరు. గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా
మిరాకిల్స్ ఏం జరగవు ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా లైఫ్లో మిరాకిల్స్ ఏం జరగవు. మనం ఏం కష్టపడతాం, ఏమి నేర్చుకుంటాం అదే మనకు కూడా ఉంటుంది అంతే. ఏదో పర్వాలేదు ఆడ బాగా ఆడనో ఈడనో నమ్ముకుని వెళ్ళారనుకో ఎప్పటికీ ఏమీ రాదు. అది మీరు వెనకాల సౌండ్స్ వస్తున్నాయి. అలా కాదు, ఎస్ బ్యాంక్లు ఇరుక్కుపోవడానికి ఎవడు కొనమన్నాడు మిమ్మల్ని? తక్కువ రేటు అదే, ఇదో పాయింట్ రాసుకోండి. ఇందాక ఓవర్ ట్రేడ్, ఇది తక్కువ రేటు. తక్కువ రేటు ఉన్నాయనేసి పెన్నీ స్టాక్లు ఆ స్టాక్ ఈ స్టాక్లు కొనుక్కోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అదే మీ దగ్గర సౌండ్స్ వస్తున్నాయి, శ్రీనివాస్ గారు సౌండ్స్ వస్తున్నాయి, ఏంటిది? టీవీ టీవీ పెట్టారా? ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఏం కాదు, కొద్దిసేపు ఆఫ్ చేయండి, ఏం కాదు. ఉమ్. ఇప్పుడు ఏదైనా ఏదే అదే నేను అంటున్నా, మనం ఆశపడితే డబ్బులు పోతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆశపడ్డారా డబ్బులు పోయినట్టే. అలా కాదు మీకు ఎవరు చెప్పారంటున్నా ఈ కొనమని? మ్హూ. అలా కాదు, 52 వీక్ లో వచ్చిందంటేనే ఏడలా పోతున్నాను కదా, దేకలా పోతున్నాను కదా ఏ. ఉమ్. గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ బాగున్నాయని కొంటే మాత్రం మటాష్ అయిపోతారు ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఆయన చెప్పిన దాంట్లో ఓవర్ ట్రేడ్ చేయకూడదు. పెన్నీ స్టాక్లు కొనకూడదు. ఇది రిజల్ట్ అంట, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆలోచించుకున్నారు, ఎక్కువ డబ్బులు పోతాయి. అసలు రిజల్ట్ కానీ పెరగడానికి సంబంధం ఉంటుందా? అదే అన్న, మీకు తెలియనప్పుడు ఏదైనా నేర్చుకున్న తర్వాత దాని గురించి మాట్లాడాలి అంతే. నేర్చుకోకుండా రిజల్ట్ బాగున్నాయని కొన్నానంటే నిజంగా రిజల్ట్ బాగుంటే పెరుగుతుందా? అలా అనుకుంటే మరి చార్టెడ్ అకౌంటెంట్ చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ అన్ని తెలిసిపోతాయి కదా, బ్యాలెన్స్ షీట్లు అన్ని. మరి వాళ్ళకు రిజల్ట్ బాగుంది అనుకోండి, అబ్బో ఈ సంవత్సరం ఈ క్వార్టర్ బాగానే ఉంది అనుకుంటే కొనేసుకుంటారు కదా వాళ్ళు. నా దగ్గర 160 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ మన క్లయింట్స్ 160 మంది ఉన్నారు. నిజంగా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మన దగ్గర ఎందుకు కాల్స్ తీసుకుంటే డైలీ? అలా ఉండదు కదా. దేనికి దానికే, ఏ బేస్ ఆ బేసే. అందుకే దీంట్లో ఫ్యాక్ట్ తెలుసుకోకుండా మాత్రం మీరు చేశారనుకోండి, డబ్బులు మీరు చూసారా, 5 లక్షలు నష్టపోయారు. నిజంగా అవే కానీ ఇన్వెస్ట్మెంట్లోనే మీకు రిటర్న్ అవుతూ ఉంటే బ్రహ్మాండం డబ్బులు వచ్చాయి. మీరు మీరు ఐదు ప్లస్ ఇన్వెస్ట్మెంట్లు బాగానే వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్లో ఇలాంటి మీరు చెప్పే వాటిలో ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, అలాంటి పెన్ని స్టాక్స్, బేస్ లేని స్టాక్స్, తెలియని స్టాక్స్ కొనుక్కోవడం వల్ల మీ పోర్ట్ఫోలియో ఏం పెరగదు. దానివల్ల మీకు డిసప్పాయింట్మెంట్ తప్ప అసలు మీకు ఎంకరేజ్మెంట్ కూడా ఉండదు. ఏదైనా ఒక స్టాక్ కొనుక్కుంటే ఆ స్టాక్ ఇప్పుడు ఏం చేయకపోవడం కూడా తప్పే. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రైట్ స్టాక్స్లో రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా నేర్చుకోవాలి. తెలియకపోతే ఎవరినన్నా అడిగి దాన్ని చేసుకుని దాని పాస్ట్ రిజల్ట్ ఎలా ఉందో చూసుకుని, ఎస్ బ్యాంక్ కొన్నారు, ఎస్ బ్యాంక్ ఎప్పుడన్నా 4 సంవత్సరాలు రిజల్ట్ చూస్తే ఎప్పుడన్నా బాగుందా అది? లేదా ఏదైనా చార్ట్ చూస్తే బాగుంటుందా? మరి బాగున్నప్పుడు దాన్ని ఎందుకు కొనుక్కుంటాం మనం? ఇప్పుడు చార్ట్ చూడటం అంటే ఏంటి, దాని యొక్క హిస్టరీ చూడటమే కదా. ఇప్పుడు అంతే కదా, హిస్టరీ బాగున్నప్పుడు దాన్ని ఎందుకు కొనుక్కుంటాం మనం? ఇప్పుడు మీరు 4 5 సంవత్సరాల నుంచి ఉన్నారు మార్కెట్లోను. నిజంగా 4 5 సంవత్సరాల నుంచి మీరు నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుంటే, ఆ, నిజంగా కరోనా టైంలో 150 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈరోజు 800 రూపాయలు. 4 సంవత్సరాలు ఏదైనా సరే 4 5 రెట్లు ఏదైనా అవుతుందా? 7 సంవత్సరాలు అవుతుంది కానీ డబల్ అవుతుంది కదా. అది అంటే మన దగ్గర నుంచే మన తప్పు నుంచే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, 3 పాయింట్స్ రాసుకున్నారా? ఓకే, రాజా గారు చెప్పండి. ఆ, శ్రీనివాస్ గారు మ్యూట్లో పెట్టినాయి. రాజా గారు చెప్పండి. వెరీ గుడ్. ఓకే. ఉమ్,
లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రేడ్ చేయలేదు. ఆ, ఒకటి ఇక్కడ ఆగండి. వీడియోస్ చూసినంత మాత్రం మీకు ఏమి రాదు, అది గుర్తుపెట్టుకోండి. వినండి వినండి, వీడియోస్ చూడటం అంటే టైం పాస్ బాగున్నది భలే చెప్పాడు అని అనిపిస్తుంది తప్ప దానివల్ల మీకు అర్థనా కానీ రాదు, ఎవడ వీడియో చూసినా సరే. వినండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఈత గురించి, స్విమ్మింగ్ గురించి ఓ 4-5 వాల్యూమ్స్ బుక్స్ చదివారనుకోండి, మీరు స్విమ్మింగ్ చేయగలుగుతారా? ఆ, అలాంటిది ఏంటంటే ఊరికే వీడియోలు చూడటం అన్నది కూడా, అది కూడా అదొక వ్యసనం, అది అంతే. వీడియో చూడొచ్చు, నేర్చుకోవడానికి మీరు ఉండాలి. లేదా ఇలా నేర్చుకోవాలనుకుంటున్నారంటే అది చూడాలి, అంతే తప్ప ఆడేదో గంట సేపు సోది చెప్తుంటే ఆ గంట సేపు సోది ఏంటో వాళ్ళ ఉపయోగం ఏముందా? అది నిజంగా వర్కౌట్ అవుతే ఆడు గంట సేపు ఎందుకు మాట్లాడుతున్నా? నా వీడియో ఏదన్నా 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉందా? మీరు నా వీడియోలో ఎంటైర్ వీడియో మొత్తం ఏదైనా చూడండి, ఏదైనా 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉందా? ఏదైనా చెప్తే కంటెంట్ చెప్పాలి, లిమిట్ వదిలేయాలి అంతే. అది ఫండమెంటల్గా స్టాక్ గురించి చెప్పినా, లేకపోతే మీ క్లాస్ ఉందని చెప్పినా, ఏం చెప్పినా 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ చెప్పేది ఏముంటుంది దాంట్లో? మ్యాటర్ లేకపోతే ఆ వీడియో ఎక్కువసేపు చెప్పుకోవాలంతే. మీకు 5 నిమిషాలు పైబడి ఎవరైనా అరగంట గంట చెప్తున్నాడంటే ఆడు మార్కెట్లో ప్రాక్టికల్గా లేడని అర్థం అంతే. చాలా మంది వీడియోలు చాలా బాగా చెప్తారు, క్లాసులు చాలా బాగా చెప్తారు, క్లాసులు ఒక సంవత్సరం పాటు ఫాలో అయ్యారు, ట్రేడింగ్లో వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారని చెప్పారు ఈ మధ్యన. ట్రేడింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు సోది సోది జనరంజకంగా ఎన్నాలని చెప్పచ్చు, కానీ మనకేంటి బుల్లెట్ దిగిందా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా మంది చాలా మంది సార్ బాగా చెప్తున్నా సార్, బాగా చెప్తున్నా సార్, నోట్స్ రాసుకుంటా, ఏం చేసుకుంటా, తగలెట్టుకుంటా పట్టుకెళ్ళి. మనకి మార్కెట్లో మీరు ఇన్వెస్టరా ట్రేడరా, ఈ రెండాట్లో ఏదో డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ట్రేడర్ అయినప్పుడు కూడా ఇన్వెస్టర్ ఖచ్చితంగా కావాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ తర్వాతే ట్రేడర్ అవ్వాలి మీరు. నేను చెప్తాను, మన క్లాసులో అవన్నీ కవర్ చేస్తాను. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని తెలుసుకోకుండా మీరు ట్రేడర్ అవడం వల్ల దెర్ ఇస్ నో యూస్. అంటే మీరు చదివి మీరు దాని మీద గ్రిప్ తెచ్చుకోకుండా మీరు మాస్టర్ అవడం అన్నది తప్పు కదా. అంతే కదా, ఎవరు చెప్పాలి పాఠం? మనకు మాస్టర్ చెప్పాలి. మనకి ఏదో తెలిసినంత మాత్రం మనం చెప్పేస్తే నువ్వే చేయలేదు కదా, నువ్వే చేయలేనప్పుడు నేను అంటే వీడియోస్ చేసే వాళ్ళు తప్పని కాదు, వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కాదు, ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు కాదు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? అందుకని ఏంటంటే ఏదో బుక్స్ అనుకోండి, మీకు మార్కెట్లో సో మెనీ పీడిఎఫ్స్, ఒక్కొక్క ఆథర్ కూడా నోబెల్ ప్రైజ్ వచ్చేంత గొప్ప గొప్పలు రాశారు పుస్తకాలన్నీ కూడా. యాక్చువల్గా మార్కెట్లో మీకు చాలా ఇండికేటర్ల గురించి, వాటి గురించి, వీటి గురించి అన్ని ఎక్సైజ్ అన్ని అన్ని పెట్టుంటారు కదా, చూస్తుంటారు కదా. ఇండికేటర్లు ఏమైనా సక్సెస్ అవుతాయా ఇండికేటర్లు? నిజంగా ఇండికేటర్ సక్సెస్ అవుతుంది, ఇండికేటర్ సక్సెస్ అవుతే మరి వాళ్ళు డబ్బులు సంపాదించాలిగా. ఇప్పుడు నేను ఇండికేటర్ సక్సెస్ అవ్వదు అన్న దాని మీద ఒక వీడియో చేశాను అనుకో, నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు, ఇండికేటర్ లేకుండా ఎలా చేస్తున్నారు, ఇండికేటర్లు ఏమంటారు ఏంటి అని మొత్తం అందరూ మీద పెడతారు. కానీ నిజానికి ఇండికేటర్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? అది అది ఓకే, మామూలుగా అయితే ఇండికేటర్ పనిచేయదు. అలాగని ఇండికేటర్ కనిపెట్టాడు ఒక్కొక్కడు కూడా బాగా బాగా మేధావి, నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు కనిపెట్టాడు ఇండికేటర్ కూడా. పెద్ద పెద్ద మేధావులు కనిపెట్టారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి కనిపెట్టారు. కానీ వర్కౌట్ అవ్వదు, ఎందుకో చెప్పాలి మీరు. మార్కెట్ అంటేనే వాలటాలిటీ కదా. ఇప్పుడు ఇది పల్స్ ఉన్నాం, పల్స్ అంటేనే అప్ అండ్ డౌన్ కదా, మార్కెట్ అంటేనే వాలటాలిటీ కదా. ఆ ఇండికేటర్లు కనిపెట్టిన వాళ్ళు అందరూ ఫారినర్స్, వాళ్ళది 24/7 మార్కెట్. మన ఇండియాలో ఎవడైనా కనిపెట్టాడంటే ఆడు మనల్ని మోసం చేస్తాడే లెక్క. మరి ఇండియన్ మార్కెట్ 6 గంటల మార్కెట్, ఇండియన్ మార్కెట్ 6 అవర్స్ మార్కెట్కి
24 అవర్స్ మార్కెట్కి ఇండికేటర్ పట్టుకొని చేస్తే సూట్ అవుద్దా? అది ఇప్పుడు మీ 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 నీ చొక్కా పట్టుకుని మీ అబ్బాయికి వేసే ఇంకో సూట్ అవుద్దా? అలాగా ఆ ఇండికేటర్లు అన్ని పట్టుకొచ్చి మనకు తగలెట్టేస్తారు. తగలెట్టేసి చూపిస్తారు. ఏదో ఒకసారి మార్కెట్ బాగా పడిపోయింది చూసారు, చూసారా ఇక్కడి నుంచి పడిపోయింది చూసారా, ఈ క్రాస్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ ఇండికేటర్ అంటారు. దానికి అలా కాదు. ఏ ఇండికేటర్ పనిచేయదని తెలియడానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. 8 ఇయర్స్ పట్టింది నాకు. బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందని తెలియనంత వరకు కూడా మీరు ఏం చేసినా ఉపయోగం ఉండదు. అది తెలుసుకోండి ఫస్ట్ పాయింట్. బియాండ్ ద స్క్రీన్ అంటే మార్కెట్లో మనకు కనిపిస్తున్న దానికి వెనకాల ఏం జరుగుతుందని తెలియనంత వరకు కూడా మీరు ఏ ఇండికేటర్ వేసినా, ఏ వీడియో చూసినా, ఏ పుస్తకం చదివినా ఏం తెలియదు. మన దాంట్లో వీడియోలు చెప్పే వాళ్ళందరికీ కూడా నిజానికి ఫ్యాక్ట్ తెలియదు వాళ్ళకి. ఎవరు కూడా ఇంట్రాడేలో ట్రేడ్ చేసి దమ్ముగా నేను తీసానని పెట్టే అంత మగవాడు ఎవడో చూపించండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదన్నా చూస్తున్నా, ఏదైనా చేసినా రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి. ఏదైనా మనం 1000 రూపాయలు మిషన్ కొంటున్నాం అనుకోండి, అది పని చేస్తుందో లేదో చెక్ చేసుకుని దాని కింద అన్ని రివ్యూలు అని చూసుకుంటే కానీ కొట్టలే కదా మనం. అంతే కదా. మనం 700 రూపాయలు ఫ్యాన్ కొనుక్కుంటున్నాం, ఫ్యాన్ కొనుక్కుంటే బోలెడు గ్యారంటీ, వారంటీ, అది ఎలా ఉంది, ఏ కంపెనీ ఏంటని చూసుకుంటున్నాం కదా. అందుకని ఏంటంటే ఇదేంటంటే ఇంటర్నెట్ సేపు బాగా ఇంట్రెస్ట్గానే సోది బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ రిజల్ట్ లేనప్పుడు మనకు దాని వరకు ఉపయోగం ఉంటుంది. ఇంకేం చేస్తారు మీరు? ఫోర్త్ పాయింట్ ఏంటి? వీడియోలు చూడటం వల్ల నాలెడ్జ్ వస్తుంది కూడా అమాయకత్వం. అదేనండి. మీరు 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 ఎక్కడున్నారన్న విషయం తెలియాలి, ఎక్కడికి వెళ్ళాలన్న విషయం తెలియాలి. ఇదే కాదు, దేంట్లో అయినా సరే మీరు ఎక్కడున్నారో తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుస్తుంది. మీకు బాగా వచ్చేసి నేను బాగా చూసాను, చాలా వీడియోలు చూసాను, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ మార్కెట్ సార్, ఐ హ్యావ్ ఇండికేటర్ సోన్స్, ఆ ఇండికేటర్ సార్, ఈ ఇండికేటర్ సార్ అన్నారంటే మీకు ఇంకా ఏం రాదని లెక్క. నా నా ఒకవేళ బాగా మంచి ట్రేడర్ ఎవడైనా సరే, నేను బాగానే చాలా తెలుసుకుని నాలెడ్జ్ ఉంది సార్, నాతో 2 నిమిషాలు మాట్లాడితే నాలెడ్జ్ నిజంగా మార్కెట్ డబ్బులు చెప్తాను లేదా 2 మినిట్స్ చాలు నాకు చెప్పడానికి. 2 మినిట్స్ ఇస్ మోర్ దెన్ సఫిషియెంట్. ఓకే. తర్వాత మరి మీరు 6 నెలలు చూసారు. మరి తర్వాత 6 నెలలు అలా ఖాళీగా చూడటం కూడా కరెక్ట్ కాదు కదా. ఏదో ఒక మీరు ప్రాక్టికల్‌లోకి రావాలిగా. మీరు ఈక్విటీ చేసారా? ఫీచర్స్ చేసారా? ఆప్షన్స్ చేసారా? ఆప్షన్స్ ఎక్కువ చేశారు కదా. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆప్షన్స్ మాస్టర్ అయితే తప్ప మీరు ఆప్షన్‌లో రూపాయి కూడా తీయలేరు. ఒకేళ ఆప్షన్‌లో మీకు ఎప్పుడైనా డబ్బులు వచ్చినాయంటే అది యాక్సిడెంటల్‌గా మీరు ఆ రోజున ఆ కాల్‌లో ఉంటే మార్కెట్ పెరిగితే డబ్బులు రావడం, లేకపోతే ఆ పుట్‌లో ఉంటే మార్కెట్‌లో డబ్బులు రావడం. అది మీ తెలివితేటలు కాదు. అలాగని మార్కెట్‌లో డబ్బులు పోయినంత మాత్రాన అది మీ అమాయకత్వం, మీ చేతకానితనం కూడా కాదు. దట్ ఈస్ ద మార్కెట్ సినారియో అదంతే. మీరు ఆ మార్కెట్ సినారియోలో అటువైపు ఉంటే వస్తాయి మామూలుగాను. మీరు మామూలుగాను వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బోట్ దగ్గర నుంచున్నారనుకోండి, అలాగే గిన్నెట్టుకుని కప్పుకొని వస్తే చేప పడితే పడుతుంది అందులో అంతే. పడాలని ఏం లేదు అందులో. పడాలని రూల్ ఏం లేదు. ఏ? అది యాక్చువల్గా ఆప్షన్స్ ట్రేడ్ చేయడం అన్నది ఫస్ట్ పాయింట్. మీరు అన్లెస్ అంటే మీరు మాస్టర్ కాకపోతే ఆప్షన్ ఈ మార్కెట్లో ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకునేది అంతా కూడా ఆప్షన్స్, అందులోనూ కూడా మొన్నటి వరకు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఇంక వేరే వేరే రెండు దేంట్లో పోవడం. మీరు ఆప్షన్ ట్రేడ్ చేయడం అన్నది 200 కిలోమీటర్స్లో 200 కిలోమీటర్ స్పీడ్లో కార్ నడపడం అనేది. 200 కిలోమీటర్స్ కార్ నడపచ్చా స్పీడ్గాను? ఎక్స్పర్ట్ నడపచ్చు. ఫార్ములా రేస్లో 200 కాదు 300 కిలోమీటర్లు. మొన్న 300 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాడు అజిత్. అజిత్ ఎందుకు వెళ్ళాడు? ఆడి కంట్రోలింగ్ తెలుసు ఆడికి. ఆడు వెళ్తున్న కారు అది స్పోర్ట్స్ కారు. మీరు 800 మారుతి 800 వేసుకుని 200 కిలోమీటర్స్ వెళ్ళారు అనుకోండి, ఏ డోర్కి ఆ డోర్ ఊడిపోద్ది. అంతేనా? అందుకని 200 కిలోమీటర్స్ వెళ్ళడం తప్పు కాదు. మీరు దానికి తగ్గట్టుగా ఎక్స్పర్టా కాదా? మీ వెహికల్ కరెక్టా కాదా?
అలాగే మీరు ఆప్షన్ చేస్తున్నారంటే, అంటే ఆప్షన్ చేయడం అంటే 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాం అది. మీకు వెళ్ళే అంత కంట్రోలింగ్ మీకు ఎక్కడ ఉంది? కారు ఎక్కడం ప్రతి గుడ్డోడు ఎక్కచ్చు కారు. ఆప్షన్ ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాడు ఆప్షన్. దాంట్లో మార్కెట్లో మనం ఆప్షన్ ఎప్పుడు ట్రేడ్ చేసినా మీరు విత్ ఇన్ 15 మినిట్స్లో మీ ట్రేడ్ క్లోజ్ అవ్వకపోతే మీరు నష్టపోతున్నట్టే లెక్క. 15 నిమిషాలు మీరు చెక్ చేసుకోండి. మీరు ట్రేడ్ వేసిన 15 నిమిషాల్లో కానీ మీరు డబ్బులు తీయలేకపోతే మీది ఎవాపరేట్ అయిపోయినట్టు లెక్క. ఎవడన్నా ఆప్షన్ వేసి ఆరామ్ చేయగాను సార్ పుట్లు తీసేది సార్ మార్కెట్ ఇంకెక్కడ పోతుంది సార్, లేదా కాళ్ళు కొనేసింది సార్ మార్కెట్ ఇంకెక్కడ పడుతుంది సార్, ఇవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. ఏదో పుట్లు తీసి పడేసింది సార్ పక్కన అంటాడు. వారం రోజులు పోయిన తర్వాత ఏంటి సార్ మొత్తం ఏంటి సార్ మార్కెట్ అలా దూసిపోతుంది ఏంటి సార్ వెనక్కి రాదంటారా సార్ అని బతిమాలుతుంటాడు మనల్ని. ఎవడ తీమన్నాడే పుట్లు, ఎవడ తీమన్నాడు పుట్లు? 15 నిమిషాల్లో నువ్వు ట్రేడ్ క్లోజ్ చేయకపోతే ఆప్షన్ ట్రేడ్ నేను 1 మినిట్లోనూ 2 మినిట్స్లోనూ 3 మినిట్స్ 5 మ్యాక్స్ 5 మినిట్స్ కూడా ఉండదు. 1 మినిట్లో నేను క్లోజ్ చేసిన ట్రేడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు అలాగ 1 మినిట్లో ట్రేడ్ క్లోజ్ చేస్తాను నేనైతే చెప్పట్లేదు. నేను అట్లీస్ట్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చెప్పే ప్రయత్నంలో ఒక స్టెప్ అయితే ముందుకు ఇస్తాను నేను. అంటే ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ఈజ్ వాషన్, కానీ అలాగైనంత మాత్రాన మనం అంత నేర్చుకుంటేనే కానీ మనకి ఇది వస్తుందని అని నేనైతే చెప్పట్లేదు. దీంట్లో ఏంటంటే లాజిక్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. లాజిక్ ఫైండ్ అవుట్ చేయకపోతే నాతో పాటు 15 సంవత్సరాల క్రితం జర్నీ స్టార్ట్ చేసిన ఉన్నారు ఈ రోజు కూడా అన్న 2000 కొడతాం అన్న అని అంటున్నారు తప్ప ఎవడో కూడా గట్టిగా దీంట్లో పీకిదేం లేదు. మనతో పాటు ఉన్నాడు కదా అని మన అడుగు 1000-2000 వేయటం తప్ప. అంటే దీంట్లో డబ్బులు ఏం తీయలేక డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాం ఇంకో అఫీషియల్గా ఇంగ్లీష్లో అడుక్కుంటాం, అన్న గివ్ మీ 10,000 రూపీస్ అన్న, ఐ విల్ పే ద లెటర్. ఇంగ్లీష్లో అడుక్కుంటూ ఉంటాం అంతే, డబ్బులు ఎక్కువ పోగొట్టేస్తాయి. అందుకని ఏంటంటే మీరు మార్కెట్లో డబ్బులు పోగొడితే మాత్రం మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో అది వాస్తవం, దాని ఏదైనా పెంచగలిగితే రూపాయి పెంచగలగాలి మీరు. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఇన్ అదర్ అసెట్ క్లాసెస్, మీరు ఏ అసెట్ క్లాస్ మీరు రియల్ ఎస్టేట్ చేయాలనుకో, రియల్ ఎస్టేట్ చేస్తే మీ దగ్గర 10 లక్షలు ఉంటే రియల్ ఎస్టేట్ ఎవరైనా చేయనిస్తారు మిమ్మల్ని? మీ దగ్గర 10 లక్షలు ఉంటే అదే మన సైట్ ఉంది 40 లక్షలు 50 లక్షలు అవుద్ది అలాంటి కొనుక్కుంటే ఒక సంవత్సరం తర్వాత ఎన్నో 10-20 పెరుగుద్ది అంటాడు. నిజంగా మీరు 40-50 లక్షలు వచ్చారనుకో, కాదు 1 కోట 2 కోట్లు పట్టుకుంటే 2-3 సైట్లు కొనుక్కుంటే మనకు అలా ఉంటే రేపు పొద్దున ఏదైనా ఓ మొక్క అమ్ముకోవడానికి బాగుంటుంది అంటాడు. నిజంగా మీరు 2 కోట్లు దిగారనుకోండి, అన్న ఇక్కడ కాదన్న హైదరాబాద్ అయితే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది, మనం 5 కోట్లు ఎట్టు పెడితే మనకు కలిసి వచ్చిన సరే 50 లక్షల మనకు కలుస్తుంది అంటుందన్న. దానికి అండ్ ప్లస్ మీరు సాటిస్ఫై చేయలేదు దాన్ని. ఇందులో మీరు ఎంత పెట్టుకోవాలో పెట్టుకోవచ్చు, దీని మీద నాలెడ్జ్ ఉంటే. మనకు రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ రావాలంటే మనకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. నిజంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవడన్నా ఇడదీసి మొక్కలు ఎత్తి ఏ మొక్క కొనుక్కోవాలో కూడా తెలియదు మనకి, ఏ కార్నర్ మొక్క కొనాలో కూడా తెలియదు మనకి. ఆడ మనం చూపించినప్పుడు అన్ని ఇది 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 అన్నీ అయిపోయినాయి ఇవన్నీ అయిపోయినాయి సార్ అంటూ ఉంటాడు. అవన్నీ రైట్ లేదు ఈసా అన్ని మొక్కలు అన్నీ ఉంటాయి అన్నీ. అది అలాంటి కొనుక్కోవాలని తెలియడానికి మనం ఒకసారి 2 సార్లు మొక్కలు పడిపోవాలి. ఇది ఏదైనా బిజినెస్ అయితే మీరు కనీసం 2-3 సంవత్సరాలు దాంట్లో ఉంటే తప్ప లాభం మొత్తం రాదో, ఇది ఉండగలుగుతాం లేదో, ఇది పనిచేయడం లేదో కూడా తెలియదు మనకి. అలాంటి ఆస్పెక్ట్లో మనకి మార్కెట్ అనేది ఇట్స్ ఎ బూన్, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక వరం. కానీ తెలుసుకోలేదు ఇంకో మీరు ఎప్పటికీ కూడా మీకు ఇది ఒక అర్థం కాని ఒక బ్రహ్మప్రదార్థంగానే మిగిలిపోతుంది. సబ్జెక్ట్ అయితే పెద్దదే, మీకు వాళ్ళందరూ అన్ని వీడియోలు ఎందుకు చేస్తారంటున్నారు? ఎన్ని వీడియోలు చేసినా సరే తరగని సబ్జెక్ట్ ఇది. రామాయణం భారత భాగవతాలు మన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఇప్పుడు చెప్తారు, తర్వాత కూడా చెప్తారు. ఎందుకంటే అది ఇప్పుడు చెప్పినా సరే ఎప్పుడు చెప్పినా సరే దాంట్లో ఏదో ఒక పేజో 2 పేజీలో చెప్పగలరు అంతే. కానీ వాటి యొక్క పురాణాలు ఏంటి? 18 పురాణాలు మనకి. ఈ 18 పురాణాలు చదివితే మనిషి ఎలా బతకాలో తెలుపుతాయంటండి. 18 పురాణాలు చదివితే నిజంగా 18 పురాణాలు మనం చదవగలమా? కానీ ఆ 18 పురాణాలు రాసిన వ్యాసుడు మనందరికీ షార్ట్ కట్లో ఆ 18 పురాణాలకు సారాంశం ఒకే లైన్లో చెప్పాడు. ఎవరికైనా ఐడియా ఉందా? అలాగే మార్కెట్ కూడా అన్ని ఉన్నా సరే దానికి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మీకు వినిపిస్తాను. ఈ 18 పురాణాలు రాసిన వ్యాసుడు ఏం చేశాడంటే, అష్టాదశ పురాణే వ్యాసస్య రచన ద్వయం. 18 పురాణాలు రాసిన వ్యాసుడు 2 ముక్కల్లో చెప్పేశాడండి 18 పురాణాలకు సారాంశం. పరోపకారాయ పుణ్యాయ
పాపాయ పరపీడన. నీకు ఎవరికైనా ఉపయోగపడడం, ఏదైనా సాయం చేసడం కాదు పుణ్యం. ఎవరికైనా ఏదైనా నష్టపరిచడం అది పాపం అంతే. అష్టాదశ పురాణ 18 పురాణాలు రాసిన అష్టాదశ పురాణస్య వ్యాసస్య రచన ద్వయం. రెండు అక్షరాలు చెప్పాడు, రెండు మాటలు చెప్పాడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడన. అంతే కదా. మనం కూడాను అంటే అంటే ఇది మీకు అర్థం అవుతా లేదా అని డౌట్లో ఉంటారు కదా. ఇంత పెద్దదే లేదు, మీకు అర్థం అవుతుంది, దానికి షార్ట్ కట్ నేను చెప్తున్నా మీకు అంతే. బీ కాన్ఫిడెంట్. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే అందరూ మోర్ దెన్ 10th క్లాస్ కదా, అందరూ 10th పాస్ అయ్యారు కదా. అదేలే, అంటే 10th పాస్ అయ్యారంటే ఎంఎస్సీ అదే పైనే కదా. 10th క్లాస్ బిట్ పేపర్ ఉందా? బిట్ పేపర్ ఉంటుంది కదా, పార్ట్ బి బిట్ పేపర్ ఉంటుంది కదా. బిట్ పేపర్ క్వశ్చన్ ఇచ్చి ఎన్ని ఆప్షన్స్ ఇస్తాడు? 4 ఆప్షన్స్ ఇస్తేనే మనం మనం అక్కడ మనం విన్ అయ్యాం, అంతే కదా. అక్కడ పాస్ అయ్యాం. ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్. ఇక్కడ మార్కెట్ 2 ఆప్షన్సే కదా, బై ఆర్ సెల్, అంతే కదా. మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇక్కడ? ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటున్నా. 2 ఆప్షన్, 4 ఆప్షన్లోనే మనం సెలెక్ట్ చేసుకుని మనం నగ్గేసాం కదా, గెలిచిపోయాం కదా అక్కడ. ఇక్కడ ఏంటంటే మీకు గన్ షాట్గా తెలిస్తేనే పని అవుద్ది, లేకపోతే లేదు. వేరే 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 చాయిస్ ఉండదు ఇక్కడ. ఆప్షన్లో ఎందుకు నష్టపోతారు? ఆప్షన్లో అది కరెక్ట్ పాయింట్, ఇది రాసుకోండి. ప్రాపర్ ఎంట్రీ తెలియకుండా మీరు ఏ ట్రేడ్ చేసినా నష్టపోతారు. మార్కెట్లో బై చేస్తే డబ్బులు వస్తాయా, సెల్ చేస్తే డబ్బులు వస్తాయా? రెండు వస్తాయి. ఎందుకంటే మార్కెట్తో మనకు సంబంధం లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కండిషన్. మార్కెట్ పెరగడం తగ్గిన మనకెందుకండి, యాజ్ ఎ ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం? ఒక 2 years డౌన్ ది లైన్, ఒక 3 years డౌన్ ది లైన్, అయితే 4 years డౌన్ ది లైన్. ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మార్కెట్ పడిందా, పడడం ఏముంది? మార్కెట్ గురించి మార్కెట్ గురించి కంగారు పడుతున్నా అతనికి మార్కెట్ గురించి అవగాహన లేదని అర్థం అంతే. ఎందుకంటే మార్కెట్ ఎగ్జాంపుల్గా 2000 తీసుకుందాం. 2000 నుంచి 2024 వరకు ఎన్ని సంవత్సరాలండి? 24 years. ఈ 24 గంటల్లో మార్కెట్ ఎవరు నిరంజన్ అది మినిట్లో పెట్టు. ఓకే, 24 ఇయర్స్లో మార్కెట్ ఓన్లీ 4 అవర్సే మైనస్, 4 ఇయర్సే మైనస్. 20 సంవత్సరాలు మార్కెట్ పెరుగుతానే ఉంది, యావరేజ్గా 15% నుంచి 20% పెరుగుతానే ఉంది. ఓన్లీ 4 సంవత్సరాలే మైనస్. ఓ సంవత్సరం 20% పడిపోయింది అనుకో, నెక్స్ట్ ఇయర్ 45% పెరిగింది. 2008లో 50% పడిపోయింది మార్కెట్, నెక్స్ట్ ఇయర్ 75% పెరిగింది. నిజానికి 4 సంవత్సరాల్లో పడినా నెక్స్ట్ ఇయర్ కవర్ అయిపోతానే ఉంది. అంటే ఓవరాల్గా ఇయర్కి ఆ ఇయర్ 15 to 20% పెరుగుతానే ఉంది మార్కెట్. కాబట్టి మార్కెట్లో కింద మీద పడినా మనకి ఇబ్బంది ఏం లేదు, రైట్ స్టాక్స్లో ఉన్నామా లేదా అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ అంతే. కాబట్టి ఇన్వెస్టర్ నష్టపోయిన ఇన్వెస్టర్ ఎవడో ఉండడు. మీరు చూడొచ్చు, డిమార్ట్ రాధాకృష్ణ దమానే కానీ, రాకేష్ జుంజున్వాలా కానీ, వారన్ బఫెట్ కానీ, వాళ్ళంతా కూడా చాలా ఎర్లీగానే మొదలుపెట్టారు, చాలా చిన్న చిన్న అమౌంట్తోనే మొదలుపెట్టారు. కానీ వాళ్ళ మల్టిప్లికేషన్ అమౌంట్ అంతా కూడా మల్టిప్లికేషన్ అయింది. మీరు
ఒక రేంజ్ వరకు కూడా మీరు ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలని కూడా అలవాటు చేసుకోవాలి. మీ యొక్క స్టైల్ ఆఫ్ ఇన్కమ్ని బట్టి మీ దగ్గర లంచం ఉంటే లంచం పెట్టచ్చు, లేకపోతే మంత్లీ మంత్లీ పెట్టచ్చు, లేకపోతే క్వార్టర్లీ పెట్టచ్చు. కాకపోతే ఏ స్టాక్స్లో పెట్టాలి, ఎలా పెట్టాలి అన్నదే పాయింట్ ఇక్కడ. ఫండమెంటల్గా స్టాకును సెలెక్ట్ చేసుకునే విధానంలో ఒక 7 స్టెప్స్లో నేను మీకు చెప్తాను. ఉం? ఓకే, ఒక ప్రజెంటేషన్ యాడ్ చేస్తున్నాను. లేదు.
కనిపిస్తుందండి. కనిపిస్తుంది కదా, నేను చెప్తున్నంత కనిపిస్తుంది కదా. యూ బికమ్ వాట్ యు బిలీవ్, అంతే కదా. నేను ఇప్పుడు చెప్పేది సైకాలజీ కూడా ఏంటంటే, మీరు ఇందులో నేను సక్సెస్ అవ్వగలను అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఆ డౌట్ అలా పిగుతానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దీంట్లోకి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ డిజైర్ తోటి ఖచ్చితంగా మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవాలి, తర్వాత ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలి. అదేమో ఒక రోజులో వచ్చే సబ్జెక్ట్ అయితే కాదు, కానీ ఆ డైరెక్షన్లో ఉన్నాం అనుకో, మన ఇవాళ కాకపోతే రేపైనా సరే మార్కెట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ట్రేడింగ్ ట్రేడింగ్ ఈజ్ 80% పేషెన్సీ, ఓన్లీ 20% ఓన్లీ ఎగ్జిక్యూషన్. కనిపిస్తుంది కదా. ట్రేడింగ్ ట్రేడింగ్ ఈజ్ 80% పేషెన్సీ, ఓన్లీ 20% ఎగ్జిక్యూషన్. అంటే మార్కెట్లో మనం ఎంత పేషెన్సీతో ఉంటే మార్కెట్లో డబ్బులు తీయగలం అన్నది ఒక కాన్సెప్ట్ ఇక్కడ. అదేవిధంగా ఇందులో ఓన్లీ 1% పార్ట్ ఆఫ్ దట్ 1% దీంట్లో సక్సెస్ అయ్యే వాళ్ళందరూ కూడా. అందులోనే నువ్వు ఆ 1%లో నువ్వు ఉండగలవా లేదా అన్నది చూసుకోవాలి. దానికి స్ట్రాటజీ ఉండాలి, మేనేజ్మెంట్ రిస్క్ ఉండాలి, ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ ఉండాలి. ఆ ప్రాసెస్ మీద కంటిన్యూటీ ఉండాలి మన దగ్గర. ఇట్స్ నాట్ ఎ ర్యాకెట్ సైన్స్, ఇట్స్ ఎ ఫార్ములా దట్ ఎనీ వన్ కెన్ ఫాలో. ఆ ఫార్ములా ఫాలో అవ్వగలిగితే ఆ 1% నీకు ఏదైతే కమిట్మెంట్ ఉన్నదో దాంట్లో ఉండగలుగుతారు. అదేవిధంగా నేను మీకు ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్, ఏదైతే సెన్సెక్స్ మనకి ఇది పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీకు ఒకసారి ఇది ఇది కనిపిస్తుంది కదా, పవర్ ఆఫ్ ఇన్వెస్టింగ్. యా, ఇది 1981, అంటే ఒక 40 years బ్యాక్. గోల్డ్ 1800 ఉండేది 10 grams. సిల్వర్ ఏమో 2700 ఉండేది. సెన్సెక్స్ ఏమో 170 రూపీస్ ఉండేది అప్పుడు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ మనకి 70,000 వరకు ఉన్నది, అంటే 50,000 రూపాయలు 2022కి ఇస్తే. 1K సిల్వర్ వచ్చి 60,000 రూపాయలు ఉన్నది, ఇప్పుడేమో 90,000 ఉన్నది. సెన్సెక్స్ వచ్చి మనకి ఇప్పుడు 80,000 వరకు ఉన్నది. ఏదైతే మనకి చూడండి, గోల్డ్ అయితే 28 టైమ్స్ పెరిగింది, సిల్వర్ అయితే 22 టైమ్స్ పెరిగింది, సెన్సెక్స్ అయితే 350 టైమ్స్ పెరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా, ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. నేను మీకు 20 years లెక్క చెప్పాను కదా. 22 years 1921 దగ్గర నుంచి కూడా 2021 దగ్గర నుంచి కూడా 24 వరకు కూడా మార్కెట్ చూస్తే ఓన్లీ 4 years మార్కెట్ మైనస్. 1 2 3 4 years మాత్రమే మైనస్. ఇక్కడ చూడండి, 17% మార్కెట్లో మైనస్ వస్తే తర్వాత ఇయర్ 4% ప్లస్ ఉంది, తర్వాత ఇయర్ 72% ప్లస్ ఉందంటే మొత్తం 3 కవర్ చేస్తుంది కదా. అలాగే 11%, 40%, 46%, 45%. ఇక్కడ 2008లో 52% పడిపోయింది, కానీ నెక్స్ట్ 76% రికవరీ చేసింది. అలాగే మనకి ఓవరాల్గా చూసుకుంటే మైనస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ అలా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నది. కాబట్టి మార్కెట్లో కూడా మన రైట్ స్టాక్స్లో ఉంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంత గ్రోత్ చూపిస్తూ ఉంటుంది. అది కూడా మనం తీసుకున్న స్టాక్స్లో ఇంకా మంచి స్టాక్స్ అయితే మల్టిపుల్ వేస్, ఇదంతా యావరేజ్ తీసుకుంటే మనకి సెన్సెక్స్. కానీ మనం తీసుకునే స్టాక్స్లో మల్టిపుల్, ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ పెరిగే స్టాక్స్, 6 months పెరిగే స్టాక్స్, 4 స్టాక్స్ ఉంటాయండి. నెక్స్ట్ మీరు ఇందులో బాగా ఎందుకు నేర్చుకోవాలంటే, మీరు ఒక స్టాక్ ఏదన్నా ఎవరన్నా తీసుకోవాలనుకున్నా, లేకపోతే వాళ్ళకి ఇది ఉంచమంటారా అమ్మేయమంటారా ఎవరన్నా మిమ్మల్ని అడిగినా, అంటే మీరు కూడా మార్కెట్ చూస్తారు కదా, మీకు ఏమైనా ఐడియా ఉంటుందని అడిగినా, మీకు ఒక అవగాహన లేకుండా వాళ్ళకి ఏం చెప్పలేదు. మీకు ఒక అవగాహన తెలుసుకుని దీంట్లో మీరు మాస్టర్ అవ్వగలిగితే, ఇక్కడ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ దేర్. ఓన్లీ 138 crores జనాభాలో ఓన్లీ 3%. ఒక 5-6 వేల కోట్ల మాత్రమే మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓన్లీ 3%. అమెరికాలో అయితే 33% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యుఎస్లో అయితే యుఎస్లో అయితే 55% ఇన్వెస్ట్ చేస్తారు. యూకేలో అయితే 33% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనకు ఓన్లీ 3%. అంటే
ఇక్కడ బాగా బిగ్ స్కోప్ ఉంది, ఇంకా బాగా పెరగడానికి, ఇన్వెస్టర్స్ బాగా పెరగడానికి, వాళ్ళకి మన గైడ్ లైన్స్ ఇవ్వడానికి మనలాంటి అవసరం చాలా ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని మీరు నేర్చుకునేది ఏదో దీంట్లో నేను బాగా మాస్టర్ అవ్వాలి అని నేర్చుకోగలిగితే ఇంకా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం చెప్పుకున్నాము, రియల్ ప్రాక్టికల్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏదైతే 31 ఇయర్స్ బ్యాక్ అంటే 90స్లో 1 CR పెట్టారు. ఎవరైనా మోతీలాల్ కో ఫౌండర్ ఈయన, మోతీలాల్ వాసుల్ కో ఫౌండర్ ఈయన రామ్దేవ్ అగర్వాల్ అని. రామ్దేవ్ అగర్వాల్ 1 CR పెట్టాడు 1990స్లో. పెడితే అది 1990స్లో 1 CR అల్లాను మార్కెట్ 2 ఇయర్స్లో 30 CR అయింది, మార్కెట్ ర్యాపిడ్గా పెరగడం వల్ల. అక్కడి నుంచి మార్కెట్ 92లోనూ మార్కెట్ హర్షద్ మెహతా క్రాష్ జరగడం వల్ల ఆ క్రాష్లో అది 10 crores పడిపోయింది. ఈ 10 crores అల్లను 92 నుంచి 2000 వరకు కూడా 7 ఇయర్స్లో ఈ 10 crores అల్లను 7 ఇయర్స్లో 100 crores అయింది. ఈ 100 crores కూడా నా Y2K ప్రాబ్లం వల్ల, కంప్యూటర్ వచ్చే Y2K ప్రాబ్లం వల్ల మార్కెట్ బాగా 2000లో మార్కెట్ బాగా డ్రాస్టికల్ ఫాల్ అవడం వల్ల ఈ 100 crores వల్ల మళ్ళీ 30 crores అయిపోయింది. ఈ Y2K ప్రాబ్లం వల్ల ఈ 30 crores అయింది. ఈ 30 crores మళ్ళీ 7 ఇయర్స్లో ఈ 30 crores కూడా 550 crores వరకు వెళ్ళింది. ఎందుకంటే అది ఒక ర్యాలీ చేసింది అప్ టు 2007 వరకు. ఇక్కడ ఒక 50% పడిపోయింది అనుకున్న మార్కెట్ అప్పుడు. అంటే 550 crores వల్ల 250 crores అయిపోయింది, మార్కెట్ డిక్రీజ్ అయిపోయింది, రెడ్యూస్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ 2007 నుంచి ర్యాలీ తీసుకుంటే మళ్ళీ 2020 వరకు కూడాను, అంటే ఈ 13 సంవత్సరాల్లో మళ్ళీ 250 crores 1850 crores అయింది. ఈ 1850 crores 2020 కరోనాకి మనకి ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పడితే అది 1150 crores అయిపోయింది. ఈ 1150 crores మళ్ళీ అదే టైంలో మళ్ళీ మార్కెట్ పుంజుకుంది కదా. 2020 నుంచి మళ్ళీ మార్కెట్ పుంజుకుంటే 22 కల్లాను 1150 crores, ఇది ఏదైతే ఉందో 1150 crores అలానే 2200 crores అయింది 2022 కల్లా. అంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్, కానీ మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ అందులోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, మనకి ఈ 30 ఇయర్స్లోనూ ఇంత మల్టిప్లికేషన్ ఏ అసెట్ క్లాస్లో అయినా జరిగే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఏంటంటే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, కానీ ఏ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది మనం తెలుసుకుంటాం. ఇన్వెస్ట్ చేయకుండా మాత్రం ఓన్లీ ట్రేడింగే సార్, నా దగ్గర 20,000 ఉంది సార్, రోజు బొమ్మబోగా ఆడేస్తాను సార్, నా దగ్గర 50,000 ఉన్నాయి సార్, రోజు అటెంటాస్ వేసేస్తాను సార్, ఇదేంటో దాన్ని ఎడిక్షన్, ఒక వ్యసనం అంటారు దాన్ని, అంతే తప్ప దానికి ఒక రీజను, దానికి ఒక పద్ధతి పాడు ఉండదు. చూడండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్వేస్ రిమెంబర్ దట్ ద తాజ్మహల్ వాజ్ నాట్ బిల్ట్ ఎన్ డే. ట్రేడింగ్ అన్నది హీరోషిమా నాగసాకి మీద బాంబు వేయడం లాంటిది. ఇది అవసరమే, కానీ ముందు మనకు కావాల్సింది ఇది. దాన్ని ఏ విధంగా ఎలా చేస్తామో ఏంటి అన్నది అంతా కూడా మీరు ఇప్పుడు రాసుకోండి. ఫస్ట్ మనం ఫండమెంటల్గా ఒక స్టాక్ని ఫండమెంటల్గా అంటే ఈ ఈ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, ఈ మార్కెట్ యొక్క బేస్ ఏంటి అన్నది నేర్చుకుంటాం ఫస్ట్. ఓకే, ఈ మార్కెట్ యొక్క ఫండమెంటల్ బేస్ ఏంటి, మార్కెట్ అంటే ఏంటి అన్న దాని గురించి నేర్చుకుంటాం ఫస్ట్. తర్వాత ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని, ఈ స్టాక్ మంచిదే, బేస్ బాగానే ఉంది, క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్ బాగానే ఉంది, బిజినెస్ మోడల్ బాగానే ఉంది, గ్రోత్ ఉండే అవకాశం ఉంది, ఫండమెంటల్గా ఓకే అయినంత మాత్రం మనం కొనం దాన్ని. టెక్నికల్ ఆస్పెక్ట్లో సూట్ అవుతేనే కొంటాం దాన్ని. అంటే ఇప్పుడు మనం బంగారం మంచిదే కదా అని కాస్ట్ ₹1,00,000 రేటు కొనం కదా, దానికి ఎంత రేటు పెట్టాలో అంత రేటు, ఏ రేటు కొట్టాలో ఆ రేట్లోనే కొనాలి దాన్ని. అలా ప్రతి స్టాక్ కూడాను ఆ బ్యాంక్ చాలా మంచి బ్యాంకే కదండి, అది బాగానే ఉంటుంది కదండి, మా ఇంటి పక్కన కూడా ఉన్నదండి, మా పెద్దనాన్న కూడా దాంట్లో పనిచేశారండి, ఇలాంటివన్నీ ఏమి నడవు. టెక్నికల్స్ అంటే ఏంటి, ట్రేడర్స్ యొక్క ఎమోషన్ని రీడ్ చేయడం. ఇప్పుడు చూడండి, రిజల్ట్ బాగా వచ్చింది కదండి, రిజల్ట్ బాగా వస్తే ఏమవుతుంది, రిజల్ట్ బాగా వస్తే కంపెనీలో డబ్బులు ఉంటాయి, అంతే తప్ప మార్కెట్ పెరగడం ఏం లేదు కదా. మార్కెట్ పెరగడానికి రిజల్ట్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మార్కెట్ బాగా పడిపోయింది, స్టాక్స్ అని పడిపోయినాయి అంటే అట్లా బిజినెస్ ఎంత పోయింది, నష్టాలు వచ్చేసింది ఏంటి అక్కడ, కాదు, అది కాదు. ట్రేడర్స్ యొక్క ఎమోషన్ బట్టి మనం దాంట్లో బిహేవ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹850 వెళ్ళిన తర్వాత మళ్ళీ ₹700, 770, ₹760 వచ్చేసింది. అంటే దాని బిజినెస్ పడిపోయిందని, ఎంప్లాయీస్ మానేశారని, బ్రాంచ్లు ఎత్తేసారని, అది కాదు కదా కాన్సెప్ట్.
దానికి ఇన్వెస్టర్స్ యొక్క ట్రేడర్స్ యొక్క ఎమోషన్ ఏ విధంగా ఉందో దాని మీద మనం బ్యాలెన్స్ అయిపోవాలి. అంటే మనం చూసేదే మార్కెట్ ఏదైతే ఉందో అదంతా రాంగ్. మీకు మీకు ఇప్పుడు ఆ వీడియోలో చెప్పిందో పుస్తకాల్లో చెప్పిందో పిఈ రేషియోలు, బుక్ వాల్యూస్ ఇవంతా ట్రాష్. నిజంగా బుక్ వాల్యూ ద్వారా పెరుగుతూ ఉంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్న రేట్ కానీ బుక్ వాల్యూ 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలానే మనం అది కొనుక్కుని పెట్టుకుని ఏం చేసుకుంటాం దాన్ని బుక్ వాల్యూ ఎక్కువ ఉందని. అదే బిహెచ్ఎల్ ఉంది. బిహెచ్ఎల్ ఎప్పుడు కూడా 1,00,000 కోట్ల ఆర్డర్ ఉంటుంది. బిహెచ్ఎల్ కొంటే ఎప్పుడు నా రూపాయి వస్తుందా? చాలా పెద్ద ఊరు హైదరాబాద్లో సగం ఉంటుంది అది. బిహెచ్ఎల్ అంటే అబ్బో పెద్ద గొప్ప కంపెనీ సార్ అని అనుకుంటే ఉపయోగం ఏంది దానివల్ల? ఆర్డర్ బుక్ చూస్తే 1,00,000 కోట్ల ఆర్డర్ ఉంటుంది దానికి ఎప్పుడు కూడా. అంటే మనకు కనిపించేది మనం చెప్పేది అది తెలియదు పాపం. మనం చెప్పేవాళ్ళు కూడా ఏదో నేను చదువుకుని చెప్తున్నాను, బాగా చెప్తున్నాను, వీడియో చదువుకుని చెప్తున్నాను, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంతకని ఎవరు చెప్తారు ఇవి అనుకుంటుంటారు. అది కాదు అసలు మనకు కావాల్సింది. అలా అది కాదు మనకు కావాల్సింది అసలు. అందుకని ఏంటంటే ఇప్పుడు నుంచి ఏంటంటే మార్కెట్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలి, ఏ కోణంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నదే మన కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళందరూ మా పర్వాలేదు మార్కెట్ ఒక 70% 80% వరకు వచ్చేసింది, బాగానే ఉన్నది, నేర్చుకోగలుగుతాము, మేము చాలా వరకు ఇప్పుడు వరకు బాగానే వీడియోలు చూసామండి, ఎంతమంది వచ్చింది చాలా అని అనుకుంటూ ఉంటారు. అది ఒక భ్రమ అంతే. ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా మంది అడిగి ఉంటారు 100 అంతస్తులు బిల్డింగ్. ఎన్ని అంతస్తులు? 100 అంతస్తులు. మీరు బాగా నేర్చుకుని 70 అంతస్తులు ఎక్కారు. ఎన్ని అంతస్తులు ఎక్కారు? ఇంకెన్ని ఎక్కాలి? అప్పుడు తెలిసింది అనుకో మీకు ఎక్కవలసింది పక్క బిల్డింగ్ అని. ఎక్కవలసింది పక్క బిల్డింగ్ అనుకో 70 అంతస్తులు కింద దిగాలంటే ముసలోడు అయిపోతావు, పైన దూకితే చచ్చిపోతావు, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఎక్కాలంటే జర్నీ సాధ్యం అవుద్దా? మార్కెట్లో అందరూ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మనకి ఎంతగానో తెలుసు, ఈ ఇండికేటర్ పెట్టుకున్నాం, ఈ సాఫ్ట్వేర్ వేయించుకున్నాం, ఇక్కడ వరకు వస్తే కొనేయాలి, ఇక్కడ వరకు వస్తే అమ్మేయాలి, అందరికీ తెలుసు కదా. ఆ సాఫ్ట్వేర్ అందరి దగ్గర ఉంది కదా. అందరికీ మూవింగ్ యావరేజ్ తెలుసు, అందరికీ ఆర్ఎస్ఎల్ తెలుసు, అందరికీ అన్ని 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 తెలుసు, అందరికీ క్యాండిల్స్ తెలుసు, అందరికీ వివ్యాప్ తెలుసు అందరికీనే. అంతే కదా. ఆ, కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే దేంట్లో అయినా సరే ఏ బిజినెస్లో అయినా సరే దాంట్లో లాజిక్ పట్టగలిగితేనే దాంట్లో సక్సెస్ అవుతారు అంతే. లాజిక్ పట్టలేకపోతే మీరు మీరు ఎంతకాలం చేసినా సరే దాంట్లో మీరు సక్సెస్ అవ్వలేదు. దీంట్లో కూడా మీరు ఫ్రమ్ డే బిగినింగ్ నుంచి కూడా లాజిక్ క్యాచ్ చేయాలి మీరు అంతే. మీకు ఇందులోనూ హైయెస్ట్ డిగ్రీ ఏంటండి ఈ మార్కెట్లో? ఇప్పుడు అకౌంట్స్ రాయాలకు మీరు, అయితే అకౌంట్స్లో మాస్టర్ అవ్వాలంటే హైయెస్ట్ డిగ్రీ ఏంటి? సిఏ, చార్ట్ అకౌంటెంట్. అంతేనా? అంతే కదా. ఒక కంపెనీ రన్ చేయడానికి కావాల్సిన అకౌంటింగ్ అంతా చేయడానికి సిఏ, చార్ట్ అకౌంటెంట్. అదే హైయెస్ట్ డిగ్రీ అకౌంటింగ్లో, అంతే కదా. ఈ మార్కెట్లో హైయెస్ట్ డిగ్రీ ఏంటి? సిఎంటి. సిఎంటి చార్టెడ్ మార్కెట్ టెక్నీషియన్. ఇది అమెరికన్ గవర్నమెంట్ ఇస్తుంది సర్టిఫికేట్. ఎంటిఏ మార్కెట్ టెక్నికల్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు ఈ సర్టిఫికేట్. చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో కూడా చేసిన వాళ్ళు, ఈ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ సర్టిఫికేట్ చేసినా కూడా డబ్బులు తీయలేకపోతాడు. సర్టిఫికేట్కి దీనికి సంబంధం ఉండదు. ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, వాడు అడిగిన క్వశ్చన్ అన్నట్లు ఆన్సర్ చేయండొచ్చు, అన్ని చేయండొచ్చు. మార్కెట్లోకి వెళ్తే మీరు చూడండి, ఈత గురించి 10 వాల్యూమ్స్ బుక్స్ చదివాడు అనుకోండి, ఆ నది దగ్గరికి వెళ్ళి ఈత కొట్టాలంటే అడిగి ఆ సౌండ్కి భయం వేసేది అడిగి, వద్దులేండి సార్ వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోతాం సార్ అంటాడు. మీరు మార్కెట్లో 1,00,000 రూపాయలు మార్కెట్లో తీసి మళ్ళీ లక్ష తేవడం అన్నదే ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. నేను చెప్తున్నాగా, 1,00,000 వేసి 1,10,000 కింద తీయగలిగితే మగోడు. అంతే కదా. నెలంతా కలిపితే ₹2 ఇంట్రెస్ట్ ఇస్తారు మీకు. బ్యాంక్ కూడా అయితే ₹1,000 ఇస్తాడు నెలకి. అంతే కదా. రూపాయి కూడా ఇవ్వడాడు. మరి మీరు ₹1,00,000 మార్కెట్లో చేసి 1,10,000 తీయడం అంటే చిన్న విషయం. నిజంగా అలా ₹1,000 తీయగలిగితే మీరు
లక్షకి 1000 రూపాయలు తీయగలిగితే నెలకి 20,000 వస్తాయి. అంతేనా? మీకు రూ. 2 ఇంట్రెస్ట్కి ఎంత డబ్బులు కావాలి అంత డబ్బులు దొరుకుతాయి బయట. రూ. 2 ఇంట్రెస్ట్ ఇస్తారంటే అంటే ఫస్ట్ నెల ఏదైనా మనకి ఏదైనా 1,00,000 2,00,000 ఇస్తాడేమో, మనం కరెక్ట్గా ఇచ్చేస్తే 2వ నెల 3వ నెలలో మనకు 10,00,000 అట్టుకు ఇస్తాడు. ఇస్తాడేవిడా ఇది నెలకి రూ. 2 ఇస్తే 2,000 ఇస్తే మరి మనకు నెలకి 20,000 వస్తుంది కదా. నిజంగా 1,000 రూపాయలు తీయగలితే లక్షనే రోజుకి 1,000 రూపాయలు తీయగలుగుతాయి. రోజంతా కలిపి 1,000 రూపాయలు తీయగలుగుతాయి. అలా 1,000 రూపాయలు తీయగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్ 5 నెలల్లో డబుల్ అయిపోద్ది. అవుతుంది అంతే కదా. 20,000 వస్తే నెలకి 5 నెలల్లో డబుల్ అయిపోద్ది కదా. బ్యాంకులో 7 సంవత్సరాలకు కూడా డబుల్ అవ్వట్లేదు కదా. 7 సంవత్సరాలకి 7 నెలలకు కదా 7 సంవత్సరాలకు డబుల్ అవ్వట్లేదు కదా. అంటే దీంట్లో లాజిక్ తెలుసుకుంటే పవర్ అయితే ఉంది. ఒకటి తెలుసు అంటే మీకు కూడా తెలుస్తుంది. కానీ ప్రాక్టీస్ మేక్స్ అంటే మనకు అలా తప్పు నేర్పించారు కాబట్టి తప్పు చెప్తున్నాం మనం. ప్రాక్టీస్ మేక్స్ వర్క్ పెర్ఫెక్ట్. మ్యాన్ పెర్ఫెక్ట్ అని మీరు పెర్ఫెక్ట్ అని మనకి ఏం తెలుస్తుంది? నేను పెర్ఫెక్ట్ అని మీకు ఏం తెలుస్తుంది? నా వర్క్ పెర్ఫెక్ట్. ఇక్కడ నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తుందో ఆ వర్క్ పెర్ఫెక్ట్. అంటే వచ్చే అవకాశం ఉందా? సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా నేర్చుకుంటే? అంటే ఎలా ఉండాలంటే ఒక ఇంగ్లీష్ మీడియం ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు సార్ నేను 10th క్లాస్ సార్ 10th క్లాస్ వరకు తెలుగు మీడియం సార్ 10th క్లాస్ తెలుగు మీడియం సార్ అంటూ ఉంటాడు. ఆడు 1 ఇయర్లో ఇంగ్లీష్ మీడియం కవర్ అవ్వాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ అండి. బేసిక్స్ నుంచి వస్తే ప్రాక్టీస్ అందరూ చేస్తారు కదా. ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఏదో థింక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, టాక్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, అలా అలా తప్పించుకోవాలి. ఇప్పుడు ప్రాక్టీస్ అన్నది ఎలా ఉండాలంటే ఐఎమ్ నాట్ ఏ బ్రాహ్మిన్ కానీ వేదం ఎవరు చదువుతారు? అదో పిచ్చి భ్రమ. అది ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు చదవగలుగుతారు? గుడి దగ్గర మామూలుగా కూడా చదువుకోవచ్చు కదా. అదే అంటే ఇప్పుడు ఎవరైనా చదవచ్చు అంటే మరి అక్కడికి రావాలిగా చదవాలంటే. ప్రాక్టీస్ మేక్స్ వర్క్ పెర్ఫెక్ట్. ఆ వర్క్ నేర్చుకున్నవాడు చేయగలుగుతాడు. ఆ వర్క్ నేర్చుకున్న బ్రాహ్మణైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. నేను బ్రాహ్మణ్ కాదని చెప్పి నేను మీకు ముందే. బట్ నేను నేను ఇప్పుడు ఒక్క శ్లోకం చదువుతాను చూడండి. ఓం ధాతా పురుస్తజముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రజతమేవం విద్వాన్ నమృతే భవతి నాణ్యపన్నాయనాయ విద్యతే సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణగుం హరిం విశ్వమే వేదం పురుష తద్విశ్వమపజీవతే. ఎలా ఉంది? బాగుంటుంది కాదు, ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా వస్తుంది. అది బ్రాహ్మణే చదవాల్సిన అవసరం లేదు. ఈ మార్కెట్ కూడా డెడికేటెడ్గా మీరు కానీ దీని మీద మనసు పెట్టి నేర్చుకుంటేనే ఇందులో ఏంటంటే హార్డ్ వర్క్ కాదు, లాజిక్ పట్టుకోగలగాలి. ఇప్పుడు నేను ఒక రకమైన లాజిక్ మీరు ఇంకో రకమైన లాజిక్ పెట్టుకోవచ్చు. సో వాషన్ కదా, నేను ఇటు పక్క నుంచి ఒక బిందెతో నీళ్ళు ఎట్టుకెళ్ళక మీరు ఇంకో పక్క నుంచి బిందెతో పట్టుకెళ్ళచ్చు. ఎందులోంచి? సముద్రంలోంచి. కానీ పడిపోకూడదు దాంట్లో. సముద్రంలోనూ మనం స్విమ్ చేస్తాం అనుకోండి, ఈత కొట్టడం కూడా సముద్రంలో ఎవడన్నా ఆడు చచ్చిపోతాడు. ఎందుకంటే ఒడ్డు ఎప్పటికీ రాదు. ఈత కొట్టేద్దామని సముద్రంలో ప్రయత్నం చేస్తే ఆడు చచ్చిపోతాడు. సముద్రంలో ఈత కొట్టకూడదు, ఫ్లోట్ అవ్వాలంతే. ఫ్లోట్ అవుతే నీకు ఏదో దొంగో లేకపోతే ఏదైనా నాటుపడవో లేకపోతే ఏదైనా స్టీమరో అన్నీ నీ దశ బాగుంటే ఒక క్రూజో వచ్చి నేను ఎక్కించుకెళ్ళిపోతాయి. ఈద్దామని ప్రయత్నం చేస్తావు అనుకో, అంటే నీకు ఏంటంటే ఆ క్రూజ్ వచ్చే వరకు కూడా నువ్వు ఫ్లోట్ అవ్వాలంటే నీకు ఆ లాజిక్ తెలిసే వరకు కూడా మార్కెట్లో ఫ్లోట్ అవ్వాలి, డబ్బులు దెబ్బెట్టుకోకూడదు. అది వచ్చిన తర్వాత ఆ క్రూజ్ ఎక్కి ఎంజాయ్ చేయాలి.
ఇక్కడ ఎవడైనా సరే మనకి ఏబీసీలో 26 ఏబీసీలే చెప్తాడు. అక్కడి నుంచి నువ్వు పదాలు నేర్చుకోవాల్సింది. తర్వాత దాంట్లో పోయిమ్స్ రాసినా, స్టోరీస్ రాసినా, ఏమి రాసినా అదంతా కూడా ఆ బేస్ అదే కదా. అందరూ అందరూ అదే కదా, అంతా బేస్ అదే కదా. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి ఏంటన్నది, అంటే రా మెటీరియల్ మనం 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 రా మెటీరియల్ ఇదే రా మెటీరియల్ అని చెప్తాను నేను. ఆ రా మెటీరియల్ నేను ఎలా ఉపయోగిస్తాను చెప్తాను. మీరు దానికన్నా ఇంకా ఫైన్ ట్యూన్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు జుట్టు పెంచామనుకోండి, మూడేటైనా వేసుకోవచ్చు. నాకు జుట్టే లేదనుకో, మూడేటేస్తాం. ఇది జుట్టు పెంచే కార్యక్రమం ఇదంతా కూడా. నేను ఇవాళంతా ఎందుకు ఇంట్రడక్షన్ చెప్పానంటే మీరు రెడీ అవ్వ ఉండాలి రేపటికి. నేను మీకు చెప్తాను. నేను చాలా మంది, నాకు సుమారుగా 450 మంది కాల్ చేశారు. ఫీజు తీసుకోవడం అని అనుకుంటే కనీసం ఒక 50-60 మంది జాయిన్ అయ్యారు. అది క్రైటీరియా కాదు నాకు. నేను మామూలుగా ఎవరికైనా చెప్పాలంటే మినిమం 50,000 తీసుకుంటాను. ఇది బేసిక్ క్లాస్ చెప్పాలంటే. నా అడ్వాన్స్ క్లాస్ కావాలనుకుంటే నేను 3 lakhs తీసుకుంటాను. కానీ నేను ఏంటంటే మీకు ఒక ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా అలాగే కొంతమంది చెప్పాం. ఈ ఇయర్ కూడా అంటే మనం ఇప్పుడు ఆ నేర్చుకోవాలి, ఆ తపన ఇంట్రెస్ట్ ఉన్న వాడికి మనం అది కూడా అది బేస్ ఉండి ఆడు ఏం చేస్తాడు ఏంటి మిమ్మల్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంటరాగేట్ చేసి దాని ప్రకారం ఎవరికి రెండోసారి కాల్ చేసి బాబు నువ్వు డబ్బులు ఏరా బాబు అని ఎవరికి కూడా అడగం. చాలామంది కాల్ చేసి సార్ మీరు వేస్తాను కదా ఇంకేం లేదు ఏంటని అడగం. ఎందుకంటే మనకు అది కాదు మెయిన్ క్రైటీరియా. దీంట్లో ఒక బేస్ కావాలని ఎవడైతే తప్పిస్తున్నాడో వాడికి ఒక బేస్ ఇద్దామని అంతే. అంటే నేను వీడియోలు కట్టాను, చాలా వీడియోలు చెప్పేసి అందులో ఇది అయిపోద్ది, అది ఇలా అవుద్ది, ఫండమెంట్స్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి అదంతా ట్రాష్. నిజానికి అదంతా కూడా భ్రమ పెట్టడం అంతా కూడా. ఒక అరగంట గంట వీడియో చేస్తుంటే చెయ్యొచ్చు, కానీ అది మనకే తెలుసు అది అలా అవదన్న విషయం. వాళ్ళకి అది అలా అవదన్న విషయం తెలియ చెప్తున్నారు బాబు అంతే. తెలియదు నిజమే. ఎలాగే మనం తెలిసింది మీ గురించి, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, ఇది చేశాను, ఇది చదివాను, ఇందులో ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది చెప్పడం వల్ల, ఒక గంట సేపు వీడియో ఉండటం వల్ల, ఎక్కువ మంది చూడటం వల్ల ఒక వీడియోస్లో ఒక 5,000 10,000 రావచ్చు. దానివల్ల అవతలడికి అయితే సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత క్వశ్చన్ మార్క్, ఇన్ని నేర్చుకున్నా మనకి ఏమొచ్చిందని. అందుకే మీరు ఇప్పటి నుంచి రిజల్ట్ ఓరియంటెడ్తో ఏం నేర్చుకున్నా ఏం చేసినా రిజల్ట్ ఓరియంటెడ్తో నేర్చుకోవాలి. ఓకేనా? 1 అవర్ అయిపోయింది. రేపటి నుంచి మనం డైరెక్ట్గా క్లాస్లోకి, ఫండమెంటల్ క్లాస్లోకి రేపటి నుంచి వెళ్దాం. ఆ ఫండమెంటల్ 7 స్టెప్స్ ఉంటాయి. ఆ 7 స్టెప్స్ చెప్తాను. తర్వాత టెక్నికల్లో 7 స్టెప్స్ ఉంటాయి. ఆ 7 స్టెప్స్ చెప్తాము. అక్కడి నుంచి ఇంట్రాడేలో స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఎలా ట్రేడ్ చేస్తాం. అంటే మనం వ్యూ చేయడం వేరు, ఎగ్జిక్యూషన్ చేయడం వేరు. స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఇది పని చేస్తా పని చేయదా, పని చేస్తే ఉపయోగించాలి, లేకపోతే లిమిట్ వదిలేస్తాం. దాన్ని ఎలా చేయాలి, ఇంట్రాడేలో స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇంట్రాడేలో స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ చేసే విధానంలో అవి చెప్తాను. ప్లస్ అట్ ద సేమ్ టైం పొజిషనల్గా ఒక స్టాక్ని నేను ఆర్టికల్ ఏ రోజుకి ఆ రోజు 4-5 స్టాక్స్ నా ఆర్టికల్లో రాస్తూ ఉంటాను. అది ఎందుకు రాశాను, వాళ్ళు ఎందుకు పెరుగుతుంది అని అంటున్నాను. ఇదే ఎస్బీఐ లైఫ్ పెరుగుతుందని రాశారు. ఎస్బీఐ లైఫ్ ఎందుకు పెరుగుతుంది అనుకున్నాను. దాని బేస్ ఏంటి అంటే అది కూడా మేము కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకుంటే కానీ తెలియలేదు. ఆ, ఏదండి? ఎయిర్టెల్ గురించి చెప్పాం కదా. అలాగా అక్కడికి యాక్చువల్గా ఏంటంటే ఊరికి చెప్పేదాన్ని పెద్దగా ఎవడో లెక్క చేయడు, పట్టించుకోడు. నేను యాక్చువల్గా ఫండమెంటల్ స్టాక్ చాలా మంచి స్టాక్స్ చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళకి పెద్దగా ఎవరికి మళ్ళీ మనకు ఫోన్ చేసి అంటే సార్ కొన్ని మంచి స్టాక్ ఏం చెప్తారు సార్ అంటారు. అయితే ఒక 2,000 వేయండి అన్నాం అనుకోండి, 2,000 వేసిన తర్వాత కూడా 5 స్టాక్లో చెప్తాం, ఆ స్టాక్ చెప్తాం. ఆడికి తీసుకుంటే కొంచెం వాడికి హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. విల్ మీట్ ఎట్ టుమారో ఎట్ సండే కదా. సండే అయినా సరే రెండో రోజు అంటే సెకండ్ క్లాస్ కదా, ద్వితీయ విఘ్నం ఉండకూడదు. రెండో క్లాస్ యూ కెన్ అటెండ్. ఓకే రైట్ అయితే. థ్యాంక్ యూ.